హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం తెలగపిండితో వడియాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చూడండి, వీడియోలో చూపిస్తున్న ఈ పిండిని తెలగపిండి అంటారు. మీలో చాలామందికి తెలిసే ఉండొచ్చు, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానండి. ఇలాంటివి మనం అప్పుడప్పుడు తయారు చేసుకొని ఇంట్లో డబ్బాలో స్టోర్ చేసుకున్నామంటే మార్నింగ్ డ్యూటీలకి వెళ్ళే వాళ్ళు పెరుగన్నం తినే అలవాటు ఉంటుంది కదండి. అలాంటప్పుడు కూరలు లేకపోయినా ఏమీ ఇబ్బంది ఉండదండి. వీటితో చాలా బాగుంటుందండి వడియాలతో పెరుగన్నం. ఈ పిండిని 3 డేస్ పాటు పులుపు వాటర్లో ఊరబెట్టుకోవాలండి. పులుపు వాటర్ అంటే ఇంట్లో తర్వని ఉంటుంది కదండి, ఉన్నవాళ్ళు తర్వని వేసి, లేదంటే నార్మల్ వాటర్తో కూడా బాగానే వస్తాయండి. వీటికి టేస్టింగ్ కోసం టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం, ధనియా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్టు, జీరా పౌడర్ అన్నీ వేసి 3 డేస్ తర్వాత మెత్తగా కలుపుకొని చిన్న చిన్న ఉండల్లా ఇలా వేసి ఎండలో ఆరబెట్టుకుంటే చాలా బాగుంటాయండి. బాయ్ బాయ్.